హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రవి బిడే, పిహెచ్డి ఇన్ న్యూట్రిషన్. డైజెషన్ క్యూర్ అనే సప్లిమెంట్ మా దగ్గర నుంచి రిలీజ్ అయిన సప్లిమెంట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ అండి. ఈ సప్లిమెంట్ వాడాక అనేక మందికి డైజెషన్ ఇష్యూస్ తగ్గినాయి. చాలా కాలం నుంచి డైజెషన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళల్లో ఇంకా అసలు ఈ డైజెషన్ ఇష్యూస్ తగ్గవు అనుకున్న వాళ్ళలో కూడా డైజెషన్ ఇష్యూస్ తగ్గడం జరిగింది. సో సక్సెస్ఫుల్ సప్లిమెంట్ ఇది. అయితే ఇంతకాలం పాటు దీన్ని ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము ఇవ్వడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా వాడితే ఇది కరెక్ట్గా వాడదు అన్న ఉద్దేశంతో ఇంతకాలం పాటు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వలేదు. బట్ ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ సప్లిమెంట్ని ఇస్తాం మీకు. బట్ ఈ సప్లిమెంట్ మీరు వాడాలి అంటే మీకు కొంత అవగాహన, దీంతో పాటు ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి అన్న ఒక అవగాహన కూడా ఉండాలి. ఎందుకనంటే డైరెక్ట్గా డైజెషన్ క్యూర్ సప్లిమెంట్ తీసుకుంటే అన్ని డైజెషన్ సమస్యలు ఫిక్స్ అయిపోతాయని మాత్రం అనుకోకండి. డైజెషన్ క్యూర్ అనేది ఒక స్పెసిఫిక్ వేలో పనిచేస్తుంది. అది ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్తాను. బట్ అది ఆ విధంగా పనిచేయాలంటే వేరే సప్లిమెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఈ వీడియోలో ఈ డైజెషన్ క్యూర్ సప్లిమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి దీంతో పాటు అనేది డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఫాలో అప్ కన్సల్టేషన్స్కి, అంటే ఫస్ట్ టైం వచ్చిన కన్సల్టేషన్స్ కాకుండా ఫాలో అప్ కన్సల్టేషన్స్ అప్పుడు ఫీజు తగ్గించమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇకపై ఫాలో అప్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్సల్టేషన్స్కి ఈవెన్ ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ రెండు కూడా ఫీజు తగ్గించడం అనేది జరిగింది. సో మీరు మా ఆఫీస్కి కాల్ చేసి కన్సల్టేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆ ఫీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తారు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైజెషన్ క్యూర్ అనేది బేసికల్గా ఎలా పనిచేస్తుంది? ఇది ఒక సెట్ ఆఫ్ ఎమ్యూనో యాసిడ్స్. ఈ ఎమ్యూనో యాసిడ్స్ ఏం చేస్తాయంటే మీ ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తాయి. ఇవి కొద్ది స్థాయిలో ఈవెన్ స్టమక్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తాయి. బట్ ఇవి మెయిన్లీ పనిచేసేది మీ ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా, మీ న్యూట్రిషన్ ఇంటేక్ని పెంచడం ద్వారా. అంటే మీరు తింటున్న ఫుడ్ బాడీకి వంట పట్టాలి అంటే ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఎప్పటికీ మీకు అసలు తిన్నది అసలు కరెక్ట్గా వంట పట్టదు. అంటే మీరు మీ ఐరన్ లెవెల్స్ కానీ, B12 కానీ, విటమిన్ డి కానీ ఇలాంటివి తక్కువ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు తిన్న దాంట్లోంచి ఇవి అందట్లేదు బాడీలోకి. అంటే మీరు బ్లడ్ టెస్ట్లో ఇవి మాత్రం టెస్ట్ చేసుకుంటారు కానీ ఇంకా అనేకం ఉంటాయి, అవన్నీ కూడా అందట్లేదు అని లెక్క అనమాట. ఇప్పుడు B12 తక్కువ ఉండడం అంటే లోయర్ వాల్యూ కంటే తక్కువ ఉండడం కాదు. మీకు 30, 40, ఈవెన్ 50 years దాకా కూడా మీకు అబోవ్ 500 ఉంటే B12 బాగున్నట్టు లెక్క. బట్ చాలామందికి 300, 250, కొంతమందికి 150 ఆ వాల్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి వాల్యూస్లో ఉంటున్నాయి అంటే సరిగ్గా అబ్జార్ప్షన్ లేదు అన్నట్టు లెక్క. అండ్ ఈవెన్ ఐరన్ కూడా చాలామందికి ఇప్పుడు తక్కువ ఉంటుంది. విటమిన్ డి కానీ ఒకవేళ మీకు సింగిల్ డిజిట్లో ఉందంటే భయంకరమైన న్యూట్రిషన్ డెఫిషియన్సీతో మీరు బాధపడుతున్నట్టు లెక్క. అసలు మీకు తిన్నది కొంచెం కూడా బాడీకి వంట పట్టట్లేదు అన్నట్టు లెక్క. ఈవెన్ మీరు బయట నేను ఎండకి వెళ్ళాను కాబట్టి నాకు విటమిన్ డి తక్కువ ఉంది అని అనుకోవచ్చు, కానీ కాదు. మీకు డైజెషన్ ఇష్యూ ఉన్నా కూడా మీకు విటమిన్ డి అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అసలు 20 లోపల ఉందంటే మీకు ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నట్టు. కొంతమందికి సింగిల్ డిజిట్లో అంటే 10 లోపల ఉంటుంది. వాళ్ళ విషయంలో అయితే డెఫినెట్లీ డైజెషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైజెషన్ క్యూర్ ఎలా పనిచేస్తుంది? ఇలాగా మీ ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి మీరు తింటున్న ఫుడ్లో మొత్తం న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీలకు అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. అయితే మీ స్టమక్లో ఇష్యూ ఉందనుకుందాం, అంటే మీ స్టమక్లో ఫుడ్ ఫస్ట్ పేస్ట్ అవ్వలేదు అనుకుందాం. ఖైమ్ అంటాం దీన్ని. ఈ ఖైమ్ అయ్యి ఇంటెస్టైన్స్లోకి రావాలి. ఈ ఖైమ్ అవ్వలేదు అంటే డైజెస్ట్ కానీ ఫుడ్ మీ ఇంటెస్టైన్స్లోకి వస్తుంది. అప్పుడు మీరు డైజెషన్ క్యూర్ ఒక్కటే తీసుకున్నాం అనుకుందాం. డైజెషన్ క్యూర్ తీసుకున్నారు, మీ ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి అది ఫుడ్లోంచి మొత్తం న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే అసలు ఫుడ్ డైజెస్ట్ కాకుండానే ఇంటెస్టైన్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా?
పూర్తిగా తగ్గదు, ఏదో కొంచెం తగ్గుతుంది. న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ అవుతాయా? పూర్తిగా అబ్జర్వ్ కావు. ఎంత డైజెషన్ క్యూర్ తీసుకుంటున్నా కూడా అబ్జర్వ్ కాలేని సిచ్యుయేషన్ ఇది. ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టే డైజెషన్ క్యూర్ అనేది ఇప్పుడు దాకా ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము ఇవ్వలేదు. ఎందుకని? ఆ డైజెషన్ క్యూర్ తీసుకుని మాకు అసలు పని చేయలేదు డైజెషన్ క్యూర్ అని అనుకునే అవకాశం చాలా ఉంది. సో అలా అనుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్టమక్లో మనకి ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవ్వాలి. స్టమక్లో డైజెస్ట్ అంటే ఖైమ్ అవ్వాలి. స్టమక్లో కూడా డైజెస్ట్ అవుతుంది, చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. కానీ పేస్ట్ అవ్వడము, ఇంటెస్టైన్స్లోకి ఫుడ్ రావడము, ఆ ఇంటెస్టైన్స్లో మ్యాక్సిమం డైజెషన్ అంతా, మ్యాక్సిమం న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అంతా జరిగేది ఇంటెస్టైన్స్లో. సో స్టమక్లో ఆ ఖైమ్ అవ్వాలంటే, అంటే మీరు తిన్న ఫుడ్ పచ్చడి అవ్వాలంటే ఏంటి? మనకి స్టమక్ హెచ్సిఎల్ కరెక్ట్గా ఉండాలి. స్టమక్ హెచ్సిఎల్ కరెక్ట్గా ఉండాలంటే బీటైన్ హెచ్సిఎల్ అనే సప్లిమెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఈ స్టమక్లో సరిగ్గా డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఫుడ్ ఇంటెస్టైన్స్లో అది అన్డైజెస్టెడ్ వచ్చి ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో స్టమక్లో ఇష్యూ ఫిక్స్ చేయకపోతే ఇంటెస్టైన్స్లో ఇష్యూ ఫిక్స్ కాదు. కాబట్టి మీరు బీటైన్ హెచ్సిఎల్ అనే సప్లిమెంట్ తీసుకోవాలి. ఎన్ని క్యాప్సూల్స్ తీసుకోవాలి? కొంతమందిలో ఒకటే అవసరం పడవచ్చు, కొంతమందిలో 2 అవసరం పడవచ్చు. ఇది ఇవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంటుంది. సో మీరు ఒకవేళ డైజెషన్ క్యూర్ తీసుకుంటే మీ విషయంలో ఆల్మోస్ట్ సర్టైన్లీ ఆల్మోస్ట్ కంపల్సరీగా మీరు డైజెషన్ బీటైన్ హెచ్సిఎల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అసలు ఇన్ఫ్లమేషన్ ఇంటెస్టైన్స్లో ఎందుకు వస్తుంది? ఫుడ్ డైజెస్ట్ కాకుండా వస్తుంది కాబట్టి మోస్ట్లీ మీకు బీటైన్ హెచ్సిఎల్ అనే సప్లిమెంట్ అవసరం పడుతుంది. 1 కానీ 2 కానీ అవసరం పడతాయి. అంతకంటే ఎక్కువ అవసరం పడతాయా? చాలా కొద్ది మందిలో అంతకంటే ఎక్కువ అవసరం పడతాయి. అంటే మనకి 5 బీటైన్ హెచ్సిఎల్ క్యాప్సూల్స్ తీసుకుంటే ఎంత యాసిడ్ జనరేట్ అవుతుందో అంత యాసిడ్ మామూలుగా అయితే జనరేట్ అవుతుంది మన స్టమక్లో. సో కొంతమంది విషయంలో ఒక 3 క్యాప్సూల్స్ తీసుకుంటే ఎంత జనరేట్ అవుతుందో అంతే జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి 2 క్యాప్సూల్స్ అవసరం పడుతుంది. కొంతమంది విషయంలో 1 అవసరం పడుతుంది. సో బట్ డెఫినెట్లీ అవసరం అయితే పడుతుంది డెఫినెట్లీ. నెక్స్ట్ బీటైన్ హెచ్సిఎల్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు. ఈ బీటైన్ హెచ్సిఎల్ తీసుకుంటున్న టైంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అలాగా? సహజంగా స్టమక్ యాసిడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాం. అంటే న్యాచురల్గా మీ బాడీలో స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి ఏమాత్రం డోకా లేదు అంటే మీ బాడీలో డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా అదే విధంగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. మీ ప్యాన్క్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. స్టమక్ హెచ్సిఎల్ ఎంత బాగా ఉంటుందో డైజెస్టివ్ ఎంజైమ్స్ అంత బాగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. బట్ స్టమక్ హెచ్సిఎల్ న్యాచురల్గా ప్రొడక్షన్ తగ్గింది అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో మీరు బీటైన్ హెచ్సిఎల్ తీసుకుంటే అది ఆర్టిఫిషియల్గా మీరు పెంచుతున్నారు కాబట్టి అప్పుడు న్యాచురల్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆటోమేటిక్గా పెరగవు. అప్పుడు డెఫినెట్లీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో బీటైన్ హెచ్సిఎల్తో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ మీల్లో 1 తీసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ తిన్నాక. ఇది 1, 2 అంటే మోస్ట్లీ 1 అవసరం పడుతుంది. చాలామందికి ఒక 80% పేషెంట్స్కి 1 అవసరం పడుతుంది. బట్ కొంతమంది విషయంలో కొంచెం న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే బీటైన్ స్టమక్ హెచ్సిఎల్ బాగా తక్కువ ఉన్నప్పుడు 2 కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా తక్కువ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ పెయిన్క్రియాస్. సో అప్పుడు డెఫినెట్లీ 2 అవసరం పడుతుంది. బట్ ఆ 2 అవసరం పడే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇది ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది విషయంలో ఎక్కువ కింద నుంచి గ్యాస్ వెళ్తుంటే, ఫార్టింగ్స్ వస్తుంటే వాళ్ళ విషయంలో 2 డైజెస్టివ్ ఎంజైమ్ క్యాప్సూల్స్ తీసుకుంటే వాళ్ళకి ఈ ఫార్టింగ్స్ తగ్గడము, ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో బీటైన్ హెచ్సిఎల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఇంకా ఆల్మోస్ట్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు డైజెషన్ క్యూర్ తీసుకుంటే. అండ్ కొంతమంది విషయంలో ఈవెన్ అంటే ఫుడ్ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ప్రోకైనెటిక్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే స్టమక్ హెచ్సిఎల్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి గట్ మొటిలిటీ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఫుడ్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీకు ఏంటంటే ఇంటెస్టైన్స్ వాచిపోయి లోపల నుంచి ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆటోమేటికల్గా ఫుడ్ మూవ్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ప్రోకైనెటిక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది
సో ఇది ఇవేంటంటే ఇది ఒక సెట్ ఆఫ్ ఇవన్నమాట. సో మోస్ట్లీ మీకు ప్రోకైనెటిక్ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు డైజెషన్కి ఓన్గా ట్రై చేసుకోవాలి అని ప్లాన్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన బీటీఎన్హెచ్సిఎల్ అండ్ డైజెషన్ క్యూర్. అప్పటికి కూడా మీకు తగ్గలేదు అంటే డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. ఎందుకంటే ఈ అంటే డైజెషన్ క్యూర్ డెఫినెట్లీ పనిచేస్తుంది. డెఫినెట్లీ మీకు ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇలాగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా డెఫినెట్లీ మీరైతే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో ఇది మంచిది కాదు, ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా మంచిది కాదు. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా అనేక రకాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో బైల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మెగ్నీషియం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోకైనెటిక్, బైల్, మెగ్నీషియం ఇవి స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది పేషెంట్ని బట్టి మారుతుంది. సో మీరు ఒకవేళ ఓన్గా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండానే డైజెషన్ క్యూర్ని కొనుక్కోవచ్చు. బట్ ఐడియల్లీ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే దాని తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇదే అండి. అయితే ఇలాగ డైజెషన్ క్యూర్ సప్లిమెంట్ ఎలాగో అలాగే ఇన్ఫ్లమేషన్ క్యూర్, అస్థి పునర్జీవని ఇలాంటి సప్లిమెంట్స్ కూడా మేము ఇప్పుడు దాకా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వట్లేదు. ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అస్థి పునర్జీవని కరెక్ట్గా వాడే విధానం, ఎంతకాలం వాడాలి, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ క్యూర్ కూడా కొంతమందికి కరెక్ట్గా పనిచేస్తుంది, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం కరెక్ట్గా చేసి అప్పుడు ఇన్ఫ్లమేషన్ క్యూర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి స్పెసిఫిక్ కండిషన్స్లో చూసి పేషెంట్ బట్టి ఇవ్వాలి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ క్యూర్ తీసుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుందాం, అస్థి పునర్జీవని తీసుకుని బోన్స్ బలంగా చేసేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్లీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఆ సప్లిమెంట్స్ కానీ తీసుకోవాల్సి ఉంటే. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.